నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు వందన న్యాచురల్ కిచెన్. టుడే స్పెషల్ అయితే కాకరకాయ ఫ్రై అండి. ఇలా మీరు ఒకసారి చేయండి. అసలు కాకరకాయలు అనేది చేదు అనేది ఉండదు. కొందరు కాకరకాయలు చేదు ఉంటుందని కొందరు పాలు వేస్తారు, కొందరేమో బెల్లం కలుపుతారండి. అవన్నీ ఏమి లేకుండా నేను చేసినట్టు చేయండి. చేదు అనేది అస్సలు ఉండదండి. కాకరకాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కాకరకాయన పైన ఒకసారి అయితే పైన గీరుకోవాలండి. కొంచెము చూస్తున్నారు కదా వీడియోలో, నేను కొంచెం అయితే పైన గీరుకున్నా అండి. అందులోనే కొంచెం ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయాలండి. ఎంతలా అంటే కాకరకాయలో ఉన్న రసం అంతా బయటికి రావాలండి. వీడియోలో చూస్తున్నారు కదా, రసం కారుతుంది కదా, అలా అంత బాగా మెత్తగా కాకరకాయలు కూడా మెత్తగా అయ్యేలా ఆ రసం అంతా బయటకు వచ్చినాక కాకరకాయలు అనేది చేదు ఉండదండి. ఒకసారి అందులో వాటర్లో కూడా వేసేసి కడుక్కోవాలండి. కడిగేటప్పుడు కూడా వాటర్ అంతా బయటికి వచ్చేలా పిండుకోవాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలండి. తర్వాత మనం ఇప్పుడు వాటర్ అంతా వేడి చేసుకున్న కాకరకాయల్ని వేసుకోవాలండి. సిమ్లో కాకుండా కొంచెం మీడియంలో అయితే ఉంచాలండి. అవి వేడయ్యేంత వరకు మనమైతే 2 ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చిలు అయితే కట్ చేసుకున్నానండి నేను. అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయాలండి. ఫ్రై అయిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సో గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలండి. ఇవన్నీ వేసినాక కరివేపాకు వేసుకోవాలి. ముందే కరివేపాకు వేసుకుంటే ఏమవుతుందంటే కరివేపాకు అనేది మాడిపోతుందండి. అందుకే ఇవన్నీ వేసిన తర్వాత వేసుకోవాలి. అందులోనే అల్లం పేస్టు, పసుపు, టేస్ట్ తగ్గ కారం వేసుకోవాలండి. ఆల్రెడీ నేను పచ్చిమిర్చికాయలు వేసిన కాబట్టి కారం తక్కువనే వేసుకున్నానండి. అలా మొత్తం ఫ్రై అయిన తర్వాత అందులో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవాలి.